E6 ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ మైండ్ విజన్ వేణుగోపాల్. ఈరోజు మన ప్రత్యేకమైన ప్రోగ్రాం E6 అండ్ మైండ్ విజన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిజిటల్ డిటాక్స్ ఫర్ 30 డేస్ ఛాలెంజ్లో మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు పిల్లల్లో మొబైల్ అడిక్షన్ తగ్గించడానికి కేవలం 5 నిమిషాల వ్యవధిని రోజువారీ మీరు కేటాయించగలిగే విషయంలో కేవలం 5 నిమిషాలు చొప్పున 30 రోజులు 30 దినచర్యల్లో భాగంగా అమలు చేసే ప్రక్రియలో మొదటి రోజు ఆచరణాత్మక సవాలుకి హార్టీ వెల్కమ్. డిజిటల్ డిటాక్స్ ఫర్ 30 డేస్ ఛాలెంజ్లో మొదటి ఎపిసోడ్కి వెల్కమ్. ఈరోజు డిజిటల్ ఫాస్టింగ్ అంటే మనం చెప్తాం కదా తెలుగులో ఉపవాసం. ఆల్రెడీ మన పెద్దలు చెప్పారు, లంకనం పరమ ఔషధం. ఎందుకు పరమ ఔషధం అని ఎందుకన్నారంటే ఉపవాసం ఉన్నప్పుడు మన డైజెస్టివ్ మొత్తం టోటల్ క్లీనప్ అవుతుంది, లోపల మెటబాలిజం మళ్ళీ రీప్రొడక్టివ్గా అవుతుంది. ఆ విధంగానే మన మైండ్ సెట్లో డిజిటల్ ఫాస్టింగ్ ఎందుకనంటే అనవసరమైన చెత్త ప్రపంచంలో పనికొచ్చేవి ఉంటాయి, పనికి రాలేనివి ఉంటాయి. పనికొచ్చే విషయంలో ఓకే, కానీ పనికి రాలేని వివిధ రకాల విధానాలే మనిషిని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి, ఆకట్టుకోగలుగుతున్నాయి. ఎందుకంటే ఏదైనా క్రియాశీలకమైన విషయాల్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే నెగిటివిటీ, ఎక్కడైతే వెకిలి శేషాలు, హాస్యాస్పదమైన విధానాలు, ఇటువంటి విషయాల మీదే ఆసక్తి ఎక్కువ వెళ్తుంది. అంతే తప్ప నాలెడ్జబుల్ కంటెంట్ పట్ల ఎవరు ఆసక్తి చూపించరు. ఎందుకంటే అక్కడ ఆసక్తి చూపిస్తే మళ్ళీ మనం డెవలప్ అయిపోతాం కదా. జస్ట్ కిడ్డింగ్ అండి. ఎందుకంటే మన కళ్ళు ఎప్పుడూని ఈజీగా ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వైపే వెళ్తూ ఉంటుంది. అందులోకి ప్రత్యేకంగా పిల్లలు వారు ఏంటంటే సరదా పడుతూ ఉంటారు, చూస్తారు, ఇదేదో బాగుందన్న ఆలోచనలో ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాటి వైపే వీళ్ళ కళ్ళు కూడా, వాళ్ళ దృష్టి కూడా అందులో మగ్గు చూపించడం జరుగుతుంది. తద్వారా అందులో మంచి కంటెంట్ ఉంటే ఓకే, అదే బ్యాడ్ కంటెంట్ ఉంటే అది తన మైండ్ సెట్ని సైతం డైవర్సిఫై చేయగలిగితే. అందువల్లే మనం ఏంటంటే కొద్దిగా డిజిటల్ ఫాస్టింగ్ అనే ఒక ప్రొసీజర్ని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎక్కడంటే ప్రత్యేకించి అందరూ కలిపి గెట్ టుగెదర్ మనం లంచ్ చేసినప్పుడు లేదా డిన్నర్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ సండేస్ లేదా ఫెస్టివల్ టైమ్స్లోనో మనం కలిసి భోజనం చేస్తాం కదండి. అలాగే మొబైల్ ఫోన్లు టేబుల్ పై కాకుండా మరో గదిలో పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఈసారి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫోన్ తీసుకుంటాం, ఫోన్ ఎప్పుడూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో కొంతమంది వాష్రూమ్కి వెళ్ళినా సరే మొబైల్ ఫోన్తోనే వెళ్తున్నారు. ఆ మొబైల్ ఫోన్ చూడకపోతే వాష్రూమ్ కూడా రాదు. వన్స్ అపాన్ ఏ టైం మనం వినేవాళ్ళు న్యూస్ పేపరు, వాష్రూమ్లోకి వెళ్ళి న్యూస్ పేపర్ కూడా చదివితేనే కానీ ప్రశాంతమైన విరోచనం జరిగేది కాదు. అలాగే ఇప్పుడు మొబైల్ ఫోన్ కూడా తీసుకువెళ్ళకపోతే అందులో ఏదో ఒకటి చూస్తూ ఉంటేనే కానీ. అందుకనే ఈ మధ్య బాగా ఈ డిజిటల్ డీటాక్సిఫిటీ అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసమే మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డే డిజిటల్ ఫాస్టింగ్లో భాగంగా డిజిటల్ ఫాస్టింగ్ అని అంటాం. డిజిటల్ ఫాస్టింగ్లో భాగంగా ఏంటంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ లంచ్, టుగెదర్ డిన్నర్, టుగెదర్ బ్రేక్ఫాస్ట్. మొత్తం బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, లేదా డిన్నర్ కావచ్చు, ఏం చేసినా సరే వితౌట్ మొబైల్ ఫోన్. అక్కడ ఫాదరు మదరుతో పాటుగా పిల్లలు సైతం వాళ్ళ ఫోన్ని ఒక హాల్లోనో ఎక్కడో ఒక ర్యాక్ పెట్టండి, ప్రత్యేకమైన ర్యాక్, అక్కడే ఉంచాలి. దాన్ని డిజిటల్ డీటాక్సిఫికేషన్ అని అంటాం. ఎందుకంటే తిన్నప్పుడు, అందుకని డిజిటల్ ఫాస్టింగ్ అని అంటున్నాం దీన్ని. డిజిటల్ ఫాస్టింగ్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైం దీన్ని మొదటిసారి డిజిటల్ ఫాస్టింగ్ నుంచి మొదలుపెట్టి కొద్దిగా ఒక్కొక్క విషయంలో, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరూ కలిపి కూర్చున్నప్పుడు హాల్లో టీవీ చూస్తున్నారు, కలిసి సినిమా చూస్తున్నారు, ఒక సన్నివేశం వచ్చినప్పుడు ఆ సన్నివేశాన్ని కలిసి జస్ట్ చర్చించుకునేటువంటి ఆలోచన చేయండి. ఆ టైంలో ఎవరు ఫోన్ చూడకండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూస్తున్నారనుకోండి, అక్కడ ఖచ్చితంగా మనలో ఉన్న ఆలోచనలు, కొన్ని ఆలోచనలు, చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇవి కూడా స్కోప్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఫోన్లో ఎప్పటికప్పుడు ఓటీటీ యాప్స్ ఉండడంతో ఎవరికి వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం మరి ఇంకొకసారి అంటే పాత రోజుల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పాత రోజుల్ని కొంతవరకు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల ఏంటంటే మీరు డిజిటల్ ఫాస్టింగ్లో ప్రాసెస్లో భాగంగా మీరు ఫస్ట్
తినే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్, అలాగే పండగలు లేదా ఫంక్షన్లు, ఎక్కడికైనా బంధువుల ఇంటికి వెళ్ళినా సరే, ఎవరైనా బంధువులతో మాట్లాడుతున్నా, ఎవరైనా కొత్త వ్యక్తులు మన ఇంటికి వచ్చినా, బంధువులు మన ఇంటికి సందర్శించిన, ఎలాంటి విధానాలైనా సరే మొబైల్ ఫోన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి మీరు మాట్లాడే ఆలోచన చేయండి. తద్వారా ఏమవుతుందంటే అవతల వ్యక్తికి కూడా మనం గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. ఈ మధ్య చూసుకున్నట్లయితే చాలామంది ఫోన్లు అంటే కేవలం అవతల వ్యక్తి మాట్లాడుతున్నా సరే అవతల వ్యక్తి కళ్ళలోకి చూడడం మానేసి ఫోన్ స్క్రీన్ వంక చూస్తాం. అది చాలా పెద్ద అవమానం అండి. ఇది చాలా పెద్ద అవమానం. అలా అవమానించొద్దు. మాట్లాడడం మానేసినా తప్పులేదు, కానీ అవమానించకండి. అలాంటి పనులు కూడా చేయకూడదు. ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఫోన్ చూసుకుంటున్నారని అంటే బెటర్ స్టాండ్ అప్ అండ్ కమ్ బ్యాక్. అంతే, అది రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు యాజ్ పర్ ద సైకాలజికల్ ఆస్పెక్ట్స్లో చూసుకున్నట్లయితే. సో దట్స్ వాట్ I can suggest to you, that please make sure that you have to fast towards the digital fasting by avoiding the mobile phones while having breakfast, lunch and dinner. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా మీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.